ఈ అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కుడినయ్య గారికి, సేవకులకి, సేవకురాండ్రకి, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక సేవకురాల కుటుంబానికి, గ్రామస్తులు కూడా నా హృదయపూర్వక వందనాలు. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. కొలస్సీలు రాసిన పత్రిక, బైబిల్ ఉన్నారు చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. దేవునికి స్తోత్రములు, ఘనత. బాగున్నామండి. దేవుని కృపను బట్టి ఘనత మహిమ దేవాది దేవునికే. మరి ఈ రోజున మరి సేవలోకి వచ్చిన రోజు మన అరిపిక మేరీ అమ్మగారు స్తుతికోటి యొక్క శుభాకాంక్షలు మరి నా కుటుంబం తరపున, సంఘం తరపున మరి కుమార్తె తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా మరి ఇక్కడ సేవను అభివృద్ధి చేయాలని, మరి చక్కగా అనేకమైన ఆత్మల్ని దేవుడు సిద్ధపరచాలని, ఇక్కడ మందిరాన్ని కూడా ప్రభువారు కట్టించాలని మరి ఎంతగానో నేను ఆశపడుతున్నాను. అట్లా ఇక్కడ సంఘం కూడా వచ్చిన బిడ్డలందరూ కూడా ఇక్కడ మందిరం కట్టబడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మరి ఈరోజు సేవలోకి వచ్చిన రోజు స్తుతికోవడం అంటే చాలా పండగ అండి, చాలా పండగ. ఎందుకంటే మన నిజంగా రిప్కా మేరీ గారు ఏ పనైనా చేయగలరా? రిప్కా మేరీ గారిని అంటారు మొగరాయిలాగా పనిచేస్తారంటారు. అంటే చాలా అలా అంత ధైర్యశాలి, అంత బలశాలి, మరి చాలా తెలివి, చాలా జ్ఞానము, మరి చక్కగా ఏ పనైనా చేసేస్తారండి, ఈజీగా చేసేస్తారు, అంత యాక్టివ్గా ఉంటారు చక్కగా. మరి అలాంటి కుమార్తె మరి నిజంగా దేవుడు పట్టుకునే, నిజంగా ఆమెను ఎందుకు పట్టుకున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ అనేకమైన ఆత్మలు నశించిపోతున్నారు, వీరందరిని రక్షించాలంటే ఏమైతేనే కరెక్టు, ఏమైతేనే సరిగ్గా చేయగలరు, కరెక్ట్గా చేయగలరు, నిలబడగలరు అని చెప్పేసి మరి నిజంగా అస్సలు ఒప్పుకోలేదండి. సేవలోకి బిడలు చెప్పిన సాక్ష్యాల రీతిగా మరి దేవుడు మరి మాట్లాడి గద్దించి శోధించి మరి నిజంగా ఎన్నో శ్రమలు పెట్టిన తర్వాత మీకు సేవలోకి వచ్చి మరి ఇక్కడ సువార్త పని చేస్తున్నారు. చాలా సంతోషం. ఆవిడ రావటం ద్వారా ఇక్కడ సంఘస్థులు సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇక్కడ ఉన్న సంఘం దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎందుకంటే మీ కొరకు ఒక దైవ సేవకురాలని మీ కొరకే పంపించాడు. అనుకుంటున్నారా మా కోసం వస్తుందని, లేదంటే బ్రతకలేక చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ సంఘం కదా మరి నిజంగా మీ మీద ప్రేమతో, మీ మీద ఇష్టమతో, మీ మీద జాలుతో మీరు ఎక్కడ నశించిపోతారా అని మీ కొరకు ఆమెకు శోధన పెట్టి శ్రమ పెట్టి తీసుకొచ్చారు. ఇది మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోద్దు. అలాగే మోషే గారిని కూడా, ఆయన కూడా ఎంతో పని చేసుకుని బతకొచ్చు. చాలా తెలివి కలిగిన వాడు, ప్రావీణ్యత కలిగిన వాడు, మరి నిజంగా చాలా మరి మంచి మనస్సాక్షి కలిగిన వాడు. అలాంటి మోషే గారిని దేవుడు ఎవరి కోసం పంపించాడు? ఇజ్రాయేలీల కోసం పంపించాడు. ఒక్క ప్రాణం బ్రతకలేడా ఏంటండి? బ్రతకగలగా ఒక ప్రాణం బ్రతకొచ్చు, ఒక కుటుంబం బ్రతకొచ్చు. కానీ అన్ని కుటుంబాలు రక్షించడానికి మోషేని ఏ రీతిగా పంపించారో అలాగే ప్రతి దైవజనుడు కూడా దేవుడు ఏర్పాటు చేసి మరి సంఘము కోసం, సంఘ బిడ్డల కొరకు ఏర్పాటు చేసి పంపించారని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోకూడదు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, వాళ్ళు బ్రతకడానికి కాదు, మిమ్మల్ని బ్రతికించడానికే దేవుడు పంపించారని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్తే కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. 7వ వచనం చదవండి ఒకసారి. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే అపోస్తలుడైన పౌలు గారు. యేసు ప్రభువారి శిష్యుడు కాదండి ఎపఫ్రా. అపోస్తలుడైన పౌలు గారి శిష్యుడు అనమాట. ఎందుకంటే యేసు ప్రభువారి తర్వాత అంత ఖ్యాతి, అంత పని చేసి, అంత వర్క్ చేసిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారేనండి.
కదా. 14 దేశాలు సువార్త పనిచేసి మరి గొప్పగా ప్రపంచాన్ని నిజంగా అంతగా మార్చగలిగింది అపోస్తలుడైన పౌలు గారు, ప్రభువారి తర్వాత. ఆ పౌలు గారికి ప్రియ శిష్యుడు అనమాట ఈ ఎపఫ్రా అనే అతను కూడా. పౌలు గారి శిష్యుడు. అంటే ఫస్ట్ విశ్వాసిగా వచ్చారు, పౌలు గారు వెనకాల విశ్వాసిగా తిరిగాడు ఇతను, ఎపఫ్రా అనే అతను. తిరిగిన తర్వాత తర్వాత దేవుని యొక్క సేవకి దేవుడు పిలిచారు, సేవ చేయమని దేవుడు చెప్పినప్పుడు. అలాగే మరి రిబ్కా మేరీ అమ్మగారు కూడా ఫస్ట్ ఎలా వచ్చారు? విశ్వాసిగా వచ్చారు, అవునా కదా. విశ్వాసిగా వచ్చారు. తర్వాత దైవజనుడు, అమ్మ నువ్వు సేవ చేయాలని దేవుడు చెప్పాడు. అట్లాగే ఇక్కడ ఈ ఎపఫ్రాను కూడా ఫస్ట్ విశ్వాసగా వచ్చాడు, తర్వాత దేవుని సేవ చేయాలని చెప్పినప్పుడు అలాగే సేవకు దిగాడు. సేవకు దిగినప్పుడు అక్కడున్న సంఘంలోనంట ఎపఫ్రా ఏ రీతిగా పని చేశాడు, ఆ దైవజనుడు ఏ రీతిగా సేవ చేశాడు అనేది ఇక్కడ వ్రాయబడింది. అతను ఏ రీతిగా చేశాడంటే, అతడు మా ప్రియుడైన తోడి దాసుడు. ఫస్ట్ ఎలా ఉండాలండి? దేవునికి ప్రియముగా ఉండాలి. దేవుని సేవ చేసేవారు ఎలా ఉండాలి? మనుషులు కాదు, మనుషులు నచ్చుకుంటారో నచ్చుకోరో, వీళ్ళకి నచ్చుతానా, వీళ్ళు మాట చెప్తే ఏమనుకుంటారు, లేదంటే ఇదిగో మనుషులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు కాదు, దేవునికే ప్రియముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవునికి ప్రియముగా బ్రతికిన దానియేలును దేవుడు ఎంత గొప్పగా దీవించాడండి. చిన్న ఉద్యోగులు అతను దానియేలు దేవునికి ప్రేమగా ఉండడు ద్వారా ఒక ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ. ఎస్, అలాగే సేవలో కూడా అభివృద్ధి అవ్వాలి. సేవ కూడా అభివృద్ధి అవ్వాలంటే ఎవరికి నచ్చాలి? మనము దేవునికే నచ్చాలి, దేవునికే ప్రేమగా ఉండాలి. ఇక్కడ ఎపఫ్రా దేవునికి ప్రేమగా ఉన్నాడంట. పౌలు గారికి ఎలా ఉన్నాడంటే తోడి దాసుడు వలె సహకారిగా జీవించాడంట. తర్వాత ఇంకే ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నమ్మకంగా ఉన్నది ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడింది కదా. మోషే గారి గురించి ఏమైనా వ్రాయబడిందండి? నమ్మకమైన వాడు. మోషే ఎటువంటి వాడండి? చాలా నమ్మకంగా. ఇల్లు అంటే క్రైస్తవ్యం. ఆ క్రైస్తవ అనే ఇంటిలో మోషే గారు ఎలా జీవించాడంటే చాలా నమ్మకస్తుడిగా జీవించాడు. ఎటువంటి అపనమ్మక పనులు చేయకుండా చాలా నమ్మకంగా, విశ్వాసాల దగ్గర నమ్మకంగా, దేవుని దగ్గర నమ్మకంగా, సంఘం దగ్గర నమ్మకంగా, దైవజనుల దగ్గర నమ్మకంగా, తనకు పైన ఉన్న నాయకుల దగ్గర నమ్మకంగా, ఆ రీతిగా నమ్మకంగా జీవించాడు. కాబట్టి మోషే గారు నిజంగా మోషే గారు చనిపోయినప్పుడు అండి వెంటనే దురాత్మ వచ్చేసింది, మోషే శవాన్ని తీసుకెళ్ళిపోదామని. చదివారు ఎప్పుడన్నా వాక్యం? యోధా రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. మోషే నమ్మకంగా జీవించాడు కాబట్టి ఆఖరికి మోషే శవాన్ని కూడా ముట్టుకోనివ్వలే, తెలుసా? సాతాన్ని ముట్టుకోనలేదండి దేవుడు. ఏంటి ముట్టుకుంటావు అని గద్దించాడు. సాతానా గద్దించి నువ్వు పో, మోషే శవాన్ని ముట్టుకోదు అంటే ఆఖరికి బ్రతుకున్నప్పుడు కూడా ముట్టుకోనలేదు. ఆఖరికి చనిపోయిన తర్వాత అతని శవాన్ని కూడా దుష్టుని ముట్టుకోనేకుండా చేశాడు దేవుడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ. కారణం ఏంటి? ఎందుకలా ముట్టుకోనేకుండా చేశాడు దేవుడు అంటే? అలా జీవించాడండి నమ్మకంగా, దేవునిలో, సంఘంలో, మరి దైవజనుల దగ్గర, కుటుంబం దగ్గర, అందరి దగ్గర నమ్మకస్తుడిగా జీవించాడు కాబట్టి అంత గొప్ప స్థితి వచ్చింది. అలాగే చూసినట్లయితే పరిచారకుడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, పరిచర్య. అలాగే చూసినట్లయితే రిబ్కా మేరీ అమ్మగారు కూడా మరి ఇక్కడ ఎంతో పరిచర్య చేస్తూ దేవుని యొక్క సేవ. పరిచర్య అంటే రకరకాలుగా, మరి పాటలు అనేది పరిచర్య, ప్రార్థన అనేది పరిచర్య, వాక్యం అనేది పరిచర్య. అలాగే మరి నిజంగా మరి వంట పరిచర్య అంటే అక్కడ కేంద్ర స్థానంలో కూడా ఏ పరిచర్య అయినా చక్కగా నిర్వర్తిస్తారండి. అందుకే ఇక్కడ అంటున్నాడు పరిచర్య. ఇక్కడ ఎపఫ్రా కూడా ఎలా చేశాడండి? క్రీస్తు పరిచారకుడు, క్రీస్తు పని, దేవుని పని పరిచర్య చేశాడు. మూడోది ఏమంటున్నాడు? ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నవాడు. మనుషుల ప్రేమ వేరుగుంటుంది, దేవుని ప్రేమ వేరుగుంటుంది కదా. దేవుని ప్రేమ చాలా గొప్పదండి మనుషుల ప్రేమ కన్నా. దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? పొగిడితే బాగానే ఉంటుంది, ఏంటిదంటే చాలా కోపం వచ్చేస్తుంది మనుషుల ప్రేమ అంతా. కానీ దేవుని ప్రేమ అలా కాదండి. దేవుడి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే మన నిజంగా చూసినట్లయితే ఎటువంటి వ్యక్తినైనా దేవుడు ప్రేమిస్తాడు. ఎలాంటి వ్యక్తినైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి రొంపులో ఉన్నా, పాపంలో ఉన్నా, అహిలోక క్రియలో ఉన్నా, ఒక్కసారి మాట వినకపోయినా నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు చాలా ప్రేమిస్తాడు. అదే ఇక్కడ ఎపఫ్రాలో ఏముందంటే దేవుని ప్రేమ ఉంది.
దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఆ విషయాన్ని ఎఫెఫ్రాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెఫ్రా గురించి చక్కగా తెలియపరిచాడు. అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా ఎఫెఫ్రా ఇదిగో ఇటువంటి గుణలక్షణాలు కలిగిన వాడు. అలాగే 4:12 కూడా చూస్తే కొలస్సీలు రాసిన పత్రిక 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎవరితను? ఎఫెఫ్రా. ఏం చేస్తున్నాడండి? ఇక్కడ అందరికంటే ఎఫెఫ్రా గారు వందనాలు చెప్తున్నారంట. ఏం చేస్తున్నారు? నేను దైవజనుడి కదా, నేను ఎందుకు తగ్గాలి అనుకోకుండా అందరికీ చక్కగా 2 చేతులెత్తి వందనాలు తెలియపరుస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడంట? తన సంఘస్థులకి ఏ రీతిగా బోధ చేస్తున్నాడు, సంఘస్థులు ఏ రీతిగా తయారు చేస్తున్నారంటే సంపూర్ణులుగా ఉండాలని, అంటే పూర్తిగా ఇక దేవుల్లోనే ఉండాలి, సంపూర్ణత నిశ్చయత కలిగి ఉండాలని. ఇంకేమన్నాడంటే ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చయత గలవారే నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడు అంటే తన ప్రార్థనలో. నువ్వు వస్తావా రావా, నువ్వు తెస్తావా తేవా, నువ్వు కూర్చుంటావా కూర్చోవా అని మనుషుల మీద పోరాటం కాదు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఏ విశ్వాసమేనండి, ఏ మనిషినేనండి మాటలు కాదు మార్చేది, ప్రార్థనే మార్చుది. మరి నిజంగా ప్రార్థనే. ఇక్కడ చూడండి, నువ్వు ఎందుకు తీసుకురాలా కానుక, నువ్వు ఎందుకు తీసుకురాలా మొక్కుబడి, నువ్వు ఎందుకు రావట్లేదు చర్చికి, నువ్వు ఎందుకు పాట పాడలేదు, నువ్వు ఎందుకు పరిచర్య చేయలేదు అని చెప్పినంతసేపు వినండి, ప్రార్థన చేయడం. ఇక్కడ ఎఫెఫ్రా అంటే తన సంఘం గురించి, విశ్వాసుల గురించి, అక్కడున్న మరి బిడ్డలందరి గురించి తన ప్రార్థనలోనంటే దేవుని దగ్గర పోరాడుతున్నాడు. ప్రభువా పలానా విశ్వాసం బాగు చేయ, పలానా విశ్వాసం వచ్చేటట్టు చేయ, పలానా విశ్వాసం తీసిరా, పలానా విశ్వాసం ఆశీర్వదించేయ, అభివృద్ధి చేయ, వారి కార్యాలు చేయ, మేలు చేయ, వారి పట్ల కార్యాలు అద్భుతంగా జరగాలి ప్రభా, వారు సంతోషంగా ఉండాలయ్యా, వాళ్ళు నిలకడగా ఉండాలయ్యా, వారు సంపూర్ణ స్థితిలోకి రావాలి ప్రభా అని తన ప్రార్థనలోనంట పోరాడుచున్నాడంట. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, బైబిల్ గ్రంథంలో ఇలా దేవుని దగ్గర పోరాడని ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు? యాకోబు గారు దేవుని దగ్గర ఏం చేశారండి? పోరాడాడు. ఒక మనిషి తెల్లవారులు దేవుని దగ్గర పోరాడాడండి. యాకోబు తెల్లవారు, ప్రభా నన్ను దీవిస్తావా లేదా, నన్ను ఆశీర్వదిస్తావా లేదా, నా సమృద్ధిస్తావా లేదా, ప్రభా నా కుటుంబం ఏంటి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి ప్రభా అని దేవుని దగ్గర కూర్చుని తెల్లవారులు ఒకే సబ్జెక్ట్ మీద పోరాడు. ఒకే మాట మీద ప్రార్థన నడుస్తుందా మనకి? చెప్పండి. గంట ప్రార్థన అంటే ఎన్నో మనం ఎత్తుతాం కదా, మొత్తం చుట్టూ తిరిగి వచ్చేస్తాం. గంట ప్రార్థన అండి కదా, కుటుంబం సంఘం గుర్తొచ్చినప్పుడు అందరూ ఎత్తు ప్రార్థన చేస్తాం. కానీ ఒకే సబ్జెక్ట్ ఏంటి? నన్ను దీవిస్తావా లేదా. ఒక్క మాట మీద తెల్లవారులు వేసాడు. ఎవరైనా చేయగలరు అట్లా? నడవదు ప్రార్థన ఒక్క సబ్జెక్ట్ మీద. కానీ తెల్లవారు నన్ను దీవిస్తావు లేదా, నన్ను దీవిస్తావు లేదా, నన్ను ఆశీర్వదిస్తావు లేదని తెల్లవారులు పోరాడాడు. తెల్లారేసరికి దేవుడు అతన్ని దీవించాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే ప్రతి దైవజనులు కూడా విశ్వాసుల మీద, ఇంకేంటండి ఎవరెవరి మీద పోరాటాలు చేసేదానికన్నా వాళ్ళు చేయట్లేదు, రావట్లేదు, నిలబడట్లేదు, అలా పోరాటాలు చేసేదానికన్నా ప్రభువా నువ్వు నిలబెట్టయ్యా, వాళ్ళు స్థిరపరిచయ్యా, వాళ్ళు బాగు చేయయ్యా, వాళ్ళు నడిపించయ్యా, వాళ్ళు పూర్లుగా చేయయ్యా, స్వస్థపరిచయ్యా, మేలు చేయని ప్రార్థనలో పోరాడగలిగితే అప్పుడు నిజంగా మరి నిజ పోరాటంలో విజయం కలుగుద్ది, చక్కగా సంతోషం ఆనందం కలుగుద్ది. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే చూసినట్లయితే ఒక్క మాట చదివేసి ముగిచ్చేస్తాను. అలాగే చూసినట్లయితే ఫిలోమోనికి రాసిన పత్రిక 1:23 క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీనైన ఎఫెఫ్రా, నా జతపానవారైన మార్కును, అరిస్తార్కు, దేమా, లోక వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ చూసినాడు ఎఫెఫ్రా ఇంకా ఏ రీతిగా చేశాడయ్యానంటే, ఇక్కడంటే క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అంటే ఎఫెఫ్రా ఎవరికి ఖైదీ అయిపోయాడుక? దేవునికే ఖైదీ అయిపోయాడు.
ఇక దేవునికి అంటు పెట్టుకున్నాడు. ఇక మళ్ళీ దేంటి లోకం జోలికో, మళ్ళీ ఉద్యోగానికో, మళ్ళీ వ్యాపారానికో, మళ్ళీ పనిపాట్లకో, మళ్ళీ స్నేహాలు అలా వెళ్ళాడా? వెళ్ళలా. ఇక ఎవరికి ఖైదీ అయిపోయాడంటే దేవునికి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ. అపోస్తలుడైన పౌలు గారు ఎవరికి ఖైదీ అయిపోయాడంటే దేవునికే ఖైదీ అయిపోయాడు. ఇక దేవుని బంధనంలోకి వెళ్ళిపోయాడు అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు ఎలా దేవునికి బంధనం అయిపోయాడో, ఖైదీగా ఉండిపోయాడో, ఎపఫ్రా కూడా అంట అపోస్తలుడైన పౌలు గారికి దేవునికి క్రీస్తుకే ఖైదీ అయిపోయాడంట. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జెస్. ఆ రీతిగా ఎపఫ్రా దేవుని స్వార్థ పనులు మరి నిజంగా తన నాయకులకి చక్కగా మరి మంచి పేరు తీసుకొచ్చబడలుగా నాయకుల్ని గణపరిచే రీతిగా మరి నిజంగా కేంద్ర స్థానాన్ని అంటుపెట్టుకుని ఆ రీతిగా ఎపఫ్రా జీవించాడు. తన సంఘాన్ని కూడా మరి పూర్ణులుగా సిద్ధపరిచాడు. మంచి వర్తమానము, మంచి మరి దైవ గుణాలు వాళ్ళకి కూడా తెలియపరిచి ఆ రీతి ఎపఫ్రా చేశాడు. కాబట్టి నిజంగా చూసినట్లయితే మనిషి కన్నా చావు ఉంటుంది, కానీ గ్రంథాన్ని చావు ఉంటుందా? చావులేని గ్రంథంలో ఎపఫ్రా గురించి వ్రాయబడి ఉంది. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మన సహోదరి సహోదరుడా, ఈ రీతిగా దైవజనులు అండి చెప్పాలంటే చాలా విషయాలు. మనం ఇలా నమ్మకంగా దైవజనులు నమ్మకంగా పనిచేస్తే దేవుడు ఆస్వాదిస్తాడు. బైబిల్ గ్రంథం లోకాసువార్తలో వ్రాయబడి ఉంటుంది. మన నిజంగా చూసినట్లయితే ఒక యెరూషలేము నుండి యెరికో పట్టణాన్ని దిగి వెళ్తాడు కదా ఒక వ్యక్తి. దిగి వెళ్ళేటప్పుడు దొంగల చేతిలో చిక్కుతాడు. దొంగల చేతిలో చిక్కినప్పుడు మరి నిజంగా ఎవరెవరు, యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, తర్వాత లాస్ట్లో ఎవరు వచ్చారు? సమరయుడు వచ్చాడు. మంచి సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడే ప్రభువారు. సమరయుడు వచ్చి గాయాలు కట్టి నూనె పోసి దగ్గర తీసుకుని చక్కగా ఎక్కడ తీసుకెళ్ళాడు? పూటకోలవాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ పూటకోలవాని యజమాని ఎవరంటే దైవజనుడు. ఆ పూటకోలవాని దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గరికి దేవుడే తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు కానీ నిజంగా చెప్పాలి, గాయాలు కట్టింది ప్రభువారు, నూనె పోసింది ప్రభువారు, ప్రేమించింది ప్రభువారు, దగ్గర తీసుకొచ్చింది ప్రభువారు. తీసుకొచ్చాక నువ్వు పూటకి ఏ సమయానికి ఏ వాక్యం చెప్పాలో, ఏ సమయాన్ని ఎలా బలపరచాలో నువ్వు చెయ్యక అని పూటకోలవానికి అప్పచెప్పి అక్కడ ఎంత ఇచ్చాడంటే 2 దేనారాలు ఇచ్చాడు. 2 దేనారాలు ఇచ్చి, ఇంకా నువ్వేమైనా ఖర్చు చేస్తే చెప్పు, మళ్ళీ నేను ఇస్తా. అంటే దైవజనుడు ఒక నమ్మకంగా దేవుని యొక్క స్వార్థ పని చేస్తే దైవజనుడికి ఏమిస్తాడు? దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఏమిస్తాడండి? ఈరోజు చాలామంది అంటారు, అమ్మో దైవసేవకులు బాగుపడిపోతున్నారండి, తినేస్తున్నారండి, తాగేస్తున్నారండి, అభివృద్ధి అయిపోతున్నారండి, బళ్ళు కొనుక్కుంటున్నారండి, కార్లు కొనుక్కుంటున్నారండి, బిస్కెట్లు కొనుక్కుంటున్నారండి, చాక్లెట్లు కొనుక్కుంటున్నారండి. వాళ్ళు ఏంటి ఎదిగిపోతున్నారు? ఎందుకు ఎదిగిపోతారండి? కష్టపడుతున్నారండి వాళ్ళు. ఎందుకంటే నమ్మకమైన మనకి దీవెనలు ఏం కలుగుతాయి? మెండుగా కలుగుతాయి. వాళ్ళు నమ్మకంగా దేవుడు అప్పచెప్పి పని చేస్తున్నారుగా. మరి వాళ్ళు పని చేస్తున్నారు, కడుపు కట్టుకున్నారు. వాళ్ళ పని ఎలా ఉంటుందో తెలుసా? చాలా కష్టం అండి. ఇవాళ పంచపక్షార పరమాణాలు ఎదురుగా ఉన్నా దేవుడు అంటాడు నువ్వు తినొద్దంటాడు. అంతే, కడుపు మార్చుకోవాల్సిందే. ఒక్కోసారి తెల్లవారు నిద్ర పట్టనివాడు దేవుడు, నిద్ర రాదు కూడా. తెల్లవారు మెలుకుకుండా ప్రార్థన చేయాల్సిందే. పలాని విశ్వాస కోసం ప్రార్థించే, పలాని బిడ్డ కొరకు ప్రార్థన చేయి. ఇలా దైవజనుడు అండి చాలా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం, కడుపు మార్చుకోడు. ఏ సమయం తింటాడో ఏమో తెలియదండి. నిజంగా అంత కడుపు మార్చుకుని, అంత నిద్రాహారాలు మానుకొని మరి నిజంగా చూసినట్లయితే మరి అందరూ మనుషులే, సేవకులు మనుషులే కదా. వాళ్ళకి ఇష్టాలు కోరికలు ఉంటాయి కదా, మంచి వస్త్రాలు ధరించుకోవాలని. అవన్నీ పక్కన పడేసేసి దేవుని ప్రణాళిక నిలబడి వాళ్ళు సువార్త పని చేసేటప్పుడు దేవుడు వాళ్ళని దీవించడా? మా కష్టం అదే, మా పని అదే. ఆ పని నమ్మకంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు అటువంటి దైవజనులను దేవుడు ఏం చేస్తాడండి? ఇంకా ఇంకా ఇస్తూనే ఉంటాడు. ఆ ఇచ్చిన ఆశీర్వాదం చూసి విశ్వాసులు ఏమైపోతారు? బలహీనైపోతారు. అలా బలహీన అవ్వకూడదు. మీ కొరకు ప్రయాసపడే వాళ్ళని, దైవజనులు, మీరు కూడా విశ్వాసులైన వారు కూడా ప్రేమించాలి, గౌరవించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి సపోర్ట్గా ఉండాలి, వారికి అండగా నిలబడాలి. లోకంలో చూసినట్లయితే రకరకాలుగా భయంకరంగా సాతానుగాడు ఎమర మృంగుదామని గర్జించి సింహంలాగా తిరుగులాడుతున్నాడు. అటువంటి వాడి నోట్లో పడకుండా దైవజనులు ప్రయాసపడి విజ్ఞాపన చేస్తూ ఉపవాసాలు చేస్తూ మరి నిజంగా ఎంతగానో కష్టపడుతుంటారు. అటువంటి సేవకుడిని, సేవకురాలను కూడా మరి ఇక్కడ సంఘాన్ని, ఇక్కడ సేవకురాలను కూడా మీరు ప్రేమించినప్పుడు మీకు కూడా